టెట్ 1లో 50,544 మంది పాస్. వారిలో 8,809 మంది ఇన్ సర్వీస్ టీచర్లు. పేపర్ 1లో 65.29%, పేపర్ 2లో 34.16% ఉత్తీర్ణత. ఇవి టెట్ గణాంకాలు. ఉపాధ్యాయులు, అభ్యర్థులు కలిపి పేపర్ 1 రాసింది, పరీక్ష రాసింది 36,129 మంది, ఉత్తీర్ణులు 23,590 మంది. పేపర్ 2లో గణితం, సైన్స్ రెండు కలిపి రాసింది 44,125 మంది అయితే పాస్ అయింది 17,987. పేపర్ 2 సోషల్ 34,771 మంది పరీక్ష రాస్తే 8,967 మంది పాస్ అయ్యారు. ఇన్ సర్వీస్ టీచర్ల లెక్క ఇది. పేపర్ 1లో దరఖాస్తు చేసింది 7,678, పరీక్ష రాసింది 6,251, ఉత్తీర్ణులు 3,686, సగం. ఓకే. పేపర్ 2 గణితం, సైన్స్ కలిపి 11,340 మంది అప్లై చేస్తే పరీక్ష రాసింది 9,458 మంది, పాస్ అయింది, ఉత్తీర్ణులైంది 3,620, శాతం 38.27%. సోషల్ పేపర్ 2 9,133 మంది అప్లై చేస్తే 7,914 మంది పరీక్ష రాసిండ్రు, 1,903 మంది పాస్ అయినరు, 24.05% ఉత్తీర్ణత. వీళ్ళు ఇన్ సర్వీస్ అంటే టీచర్ జాబ్ చేస్తున్న వాళ్ళు అప్లై చేస్తే ఇలా రిజల్ట్. నిరుద్యోగ అభ్యర్థులదే పైచేయి. ప్రస్తుతం ఉద్యోగాలు ఉన్న టీచర్లు కొలువులో కొనసాగాలంటే 2 ఏళ్లలో టెట్లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు 2025 సెప్టెంబర్లో తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో ప్రభుత్వ టీచర్లు, కేజీబీవీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులతో పాటు కలిపి మొత్తం 23,623 మంది పరీక్ష రాశారు. వారిలో 8,809 మంది 37.29% పాస్ అయ్యారు. అదే సమయంలో నిరుద్యోగ అభ్యర్థుల ఉత్తీర్ణత 45.66% ఉంది. అంటే టీచర్ల ఉత్తీర్ణత 8.37% తక్కువ. గత టెట్లో 65,605 మంది టీచర్లు పరీక్ష రాయగా 37,893 మంది అంటే 57.76% మంది పాస్ అయ్యారు.